చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం గొంతులు కోసిన కత్తులు లేవా సాక్ష్యం విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడస్తడ రండిర ఇక మేం అస్సలు తగ్గం మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం గెలుపెవడద చూద్దాం ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే కులగచ్చి కొడుకులా మతమే విడిచేలా అమ్మోరే పలికేక పెట్ట వీర వనితలా దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం సారిసీనన్న గారికి మసీద్ పెద్దలందరికీ మరియు ఇక్కడికి వచ్చిన కార్యకర్తలందరికీ టీడీపీ కార్యకర్తలకు వారి ప్రజలకు మా వెంటూ ఎప్పుడు మమ్మల్ని మీ అభినందిస్తున్న వాటి ప్రజలందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు పెద్ద ఆయన మాకు మరొక అవకాశం ఇస్తున్నాడు. దీనికి మేము సద్వినియోగం చేసుకొని మా చేతనైన వరకు మేము ఈ పార్టీకి మరియు ఈ వార్డు ప్రజలందరికీ తప్పకుండా న్యాయం చేయగలుగుతామని ఆశిస్తున్నాము. పొద్దుటూరు శాసనసభ్యులు నంద్యాల వరదరారెడ్డి గారు, సోదరులు వి సుధాకర్ రెడ్డి గారు, ఈ సమావేశానికి వచ్చిన ఈ వార్డు ప్రజలు, తెలుగుదేశం పార్టీ శ్రేయోభిలాషులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ముఖ్యంగా ఈ వార్డు 33వ వార్డు తెలుగుదేశం పార్టీ గుర్తుపై సైకిల్ గుర్తుపై గెలిచిన వార్డు 32 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వాళ్ళ దౌర్జన్యాలకు ఎదుర్కొని 32 మంది కౌన్సిలర్లు పోటీ చేస్తే దాంట్లో 33వ వార్డు ఒక్కటే తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్గా గెలవడం జరిగింది. వాళ్ళ దౌర్జన్యాలు, వాళ్ళ డబ్బు బలము, వాళ్ళ పలుకుబడి అన్ని ఉపయోగపెట్టి కొన్ని వార్డులు ఏకగ్రీవం చేసుకున్నారు, కొన్ని వార్డులు దౌర్జన్యంగా నామినేషన్ విత్డ్రా చేసినారు. అన్ని దౌర్జన్యాలకు ఎదుర్కొని ఈ వార్డులో 33వ వార్డులో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపై గెలవడం జరిగింది. పార్టీ పెద్దలు పొద్దుటూరు శాసనసభ్యులు పెద్దన్న గారు వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆయనతో పాటు మా అన్నగారు, మా రాజకీయ ప్రయాణంలో మా రాజకీయ నిఘంటువు విఎస్ ముత్యాలన్న గారు పెద్దలు రావడము, సుధాకర్ సార్ గారు రావడము, మా మసీద్ కమిటీ పెద్దలు, మా అన్నప్రకాష్ మామ గారు, ముతుజాన్న గారు, మసీద్ కమిటీ పెద్దలు, ఇంకా మరియు మా పద్మల్ శ్రీనివాసరావు గారు, మురళి గారు, మా స్నేహితులు అచల ప్రతాప్ గారు, కౌన్సిలర్ కమలన్న గారు, ఇంకా ఇక్కడ విచ్చేసినటువంటి మాజీ కౌన్సిలర్ జిలాన్ గారు, బాబయ్య గారు, అంజీ గారు, అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, రేపటి దినం నుంచి మనం ఈ 100 రోజుల్లో చూసినట్లయితే ఈ రాష్ట్రంలో సంక్షేమం అనేది జరగాలంటే ఒకటి తెలుగుదేశం పార్టీతో. పొద్దుటూరు విషయానికి వస్తే క్రమశిక్షణ, కార్యకర్తల క్రమశిక్షణ, నాయకుల క్రమశిక్షణ,
అభివృద్ధిలో కూడా ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశంతో మేము పెద్దాయన గారితో పాటు ప్రయాణం చేసి మా వార్డులో చాలా మంది పేదవాళ్ళు మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ సంక్షేమాలు ఎంతో అవసరం ఉంది. వార్డులో లెటర్లు పెడితే ఇంతవరకు ఎటువంటి పనులు జరగలేదు. ఇప్పటికీ 5-6 పనులు పెండింగ్ ఉన్నాయి. అన్ని పెద్దాయన దృష్టికి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని పోయి ఖచ్చితంగా వార్డు సమస్యల పరిష్కారానికి అర్హులైనటువంటి వార్డు ప్రజలకు అందరికీ సంక్షేమాలు అందించే విషయంలో ఖచ్చితంగా పెద్దాయన సహకారము, ముఖ్యమంత్రి సహకారము, ఇంకా పార్టీ పెద్దల సహకారం, అందరి సహకారం తీసుకొని ముందుకు పోతామని ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసుకున్నందుకు పెద్దాయనకు, అన్నగారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు. జ్యోతి గారు పార్టీలో చేరడానికి వాళ్ళు ఈ పార్టీలో చేరడం అనేది పార్టీ హృదయపూర్వకంగా వారికి ఆహ్వానం పలుకుతూ భవిష్యత్తులో మీకు తెలుగుదేశం పార్టీ అండదండలు సంపూర్ణంగా ఉంటాయి. పొద్దుటూరు టౌన్ అభివృద్ధి చేసే విషయంలో కానీ, ఈ వార్డు అభివృద్ధి విషయంలో కానీ తప్పనిసరిగా మేము సంపూర్ణమైన సహకారం అందించి వార్డు దండలుగా డెవలప్మెంట్ చేయగలుగుతుంది.